లింగమై సంచరించరా అడుగున దొనదనువున నిలిచి చలనమే కలిగించరా చేసే అసురుడే అగ్ని లింగమై ప్రతికార ముంచై జనలింగమై ఘోరా బలమై పదమై ప్రబలమౌ లింగమై బలమిడరా జగమే నడిపే జై భవానీ. ఈటీవీలో ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా ఉన్న హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నారు. 395వ ఈ జయంతి ఉత్సవాల్ని మన విజయవాడ మహానగరంలో ఆది శంకరాచార్య సర్కిల్లో అత్యంత వైభవపేతంగా మానశ్రీ నాగలో ఐక్యత కోసం, సంఘటిత శక్తి కోసం స్ఫూర్తి నింపే విధంగా ఈ వేడుకలు జరగడం చాలా ఆనందదాయకం. ఎలా అయితే భారతదేశం అంతా జై శ్రీరామ్ అనే నాదం ఇస్తే ఆధ్యాత్మిక ఉత్తేజం కలుగుతుందో, జై శివాజీ అంటూ ఎవరైతే శబ్దం చేస్తారో మరి హిందువుల యొక్క చైతన్యం అదేవిధంగా పెరుగుతుంది. అటువంటి జయంతి ఉత్సవాలు ఇక్కడ జరగడం ఎంతో ఆనందదాయకం. హిందువులందరూ కూడా శివాజీ యొక్క వీరగాథను స్ఫూర్తిగా, సంభాజీ మహారాజు యొక్క త్యాగగుణం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ప్రపంచంలో ఎవరి పేరైతే చెప్తే వీరత్వం, పౌరుషత్వం గుర్తొస్తుందో అటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 395 జన్మదినోత్సవం మనం అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనం ఈ భారతదేశంలో కొన్ని లక్షల మందిని మతం మార్చిన, అనేక యుద్ధాలు చేసి హిందూ ధర్మాన్ని కాపాడిన మహావీరుడు ఛత్రపతి శివాజీ జయంతి. అటువంటి జయంతి ఈరోజు మనం చాలా అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అనేక మంది స్ఫూర్తి ప్రదాతల యొక్క విగ్రహాలు ఉన్నాయి. అలానే కొంతమంది స్ఫూర్తి విఘాతం కలిగించే నాయకుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఛత్రపతి శివాజీ విగ్రహం మన విజయవాడ మహానగరంలో గత మేము 16 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈసారైనా అనుకరించి రేపు హిందూ సామ్రాజ్య దినోత్సవానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని నెలకొల్పడానికి ప్రదేశాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఆ ప్రదేశాన్ని కల్పిస్తే మేము కాంచి విగ్రహం దాదాపు ఒక 15 లక్షల రూపాయలు వెచ్చించి మా యొక్క సొంత డబ్బులతో కాంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. భారత్ మాతాకి జై. ఈ ఛత్రపతి శివాజీ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. సుమారు ఒక 45 మంది చిన్నారులు ఛత్రపతి శివాజీ వేషధారణలో పాల్గొన్నారు. అలానే విజ్ఞాన్ విహార్ స్టూడెంట్స్ వాళ్ళు రోషన్ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారత్ మాతాకి జై.